ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా అమ్మగారికి దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మమ్మల్ని ప్రేమతో పిలిచిన అమ్మగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఇది సాక్ష్యం కాదు, ఒక వ్యక్తి మన పట్ల చూపించిన ప్రేమకి దానికి కృతజ్ఞతగా నేను చిన్న 2 మాటలు మీతో చెప్తున్నాను. మేము ఎంతో కరోనాతో మేము అల్లాడిపోయి బాధపడిపోతున్న సమయంలో అది దేవుని ప్రేమే. అమ్మగారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఎంతో మాకు ఓదార్పును దయచేశారండి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రేమే. హల్లెలూయా. ఆ రోజులో ఎవరు ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్టు ఒక్కళ్ళు కూడా దగ్గరకు రాలేదు. నేను చూస్తే నాకు పాజిటివ్ వచ్చి చివరి పరిస్థితుల్లో నేను మా ఊర్లోకి వెళ్ళిపోయాను. నేను మా అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ ఉదయకాల సమయంలోనేంటి, అది ఒక కరోనాకి సంబంధించిన ఇల్లు, అక్కడ కరోనా ఉంది, ఆ ప్రదేశానికి వెళ్ళకూడదని చెప్పేసి ఆలోచన లేకుండా దేవుని ప్రేమతో ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏ పనైనా చేస్తారని చెప్పేసి మనం తెలుసుకుంటాం, మనం అనుకుంటూ ఉంటాం, వాక్యంలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఆ విధంగా అమ్మగారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పిఎస్ రాజు గారిని ఆ సాహసాన్ని ఎంతగానో ప్రేమించి ఆ టైంలో ఈ తమ్ముళ్ళ చేత అమ్మగారేమో ఓదార్తో ఫోన్లో ఓదార్స్తూ తమ్ముళ్ళ చేత ఆ రోజు మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ఆదుకున్నారండి. ఒక మాట చెప్పాలంటే దాన్ని ఈ జీవితం ఉన్నంత వరకు మేము మర్చిపోలేం. హల్లెలూయా. మాకు చుట్టాలు చాలామంది ఉన్నారు, మా సంఘస్థులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే వారందరూ చూపించింది ఒక్క ప్రేమ అయితే ఆ టైంలో మాకు ఓదార్పునిచ్చి మా వెనకాలండి ప్రతి విషయంలోనూ మీరు బాధపడొద్దని చెప్పేసి అమ్మగారు మమ్మల్ని నడిపించడానికి మరొకసారి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మా జీవితంలో మర్చిపోలేని విషయం అండి. దీన్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఆ రోజు ఈ తమ్ముళ్ళు అయినా సరే మాకు దగ్గరకు వచ్చి ఓదార్చడం చేయటం. నేను మా ఊర్లో బావదవరపల్లిలో ఉన్నప్పుడు నేను పొద్దున్నే 9 గంటలకి 10ంటికి అలాగ ఫోన్ చేసేవాడిని. టిఫిన్ చేశారా, ఎలా ఉన్నారు, ఏంటి పిల్లలు ఎలా ఉన్నారని చెప్పేసి. అలా చేసినప్పుడు ఇప్పుడే సుభాష్ అన్న వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, మనకి టిఫిన్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేళ్ళారని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. నేను చాలా సంతోషపడేవాడిని అండి. అదంతా దేవుని ప్రేమ. హల్లెలూయా. అలాంటి దైవ జనరాలు వేరే ఒక సేవకుని కుటుంబాన్ని అంత ఇదిగా ప్రేమించి వాళ్ళతో అంత ఇదిగా ఉండి దేవుడు చూపించిన ప్రేమతో అంత ఇదిగా ఉన్న దైవ జనరాలు ఈరోజు మీ అందరికీ అమ్మ మీకు పాస్టర్ గారు ఒక దైవ జనరాలుగా ఉంటాం. మీ అందరు అదృష్టం అండి. హల్లెలూయా. అది దేవుడు ఏర్పరిస్తేనే ఆ ప్రేమ మీరు పొందగలుగుతారు. దేవుడు నిజంగా మీరు తెలుసుకోగలిగితేనే అమ్మ చూపించే ప్రేమను మీరు పొందగలుగుతారు. హల్లెలూయా. మీ అందరి కోసం ఆవిడ ఈరోజు ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలు పెట్టారంటే మీ పట్ల కానీ ఈ సంఘము పట్ల కానీ ప్రతి ఒక్క ఆత్మ గురించి ఆవిడకున్న ఆవేదనను మనం తెలుసుకోవాలండి. అంతే తప్ప ఏదో ఉపవాస ప్రార్థనలు మనకు 3 రోజులు పెట్టారు, మనం మందిరానికి వెళుతున్నాం, మనం ఆ గంట అరగంట మనం వాక్యం వింటున్నాం, లేదా పాటలు పాడుకుంటున్నాం, మనం వచ్చేస్తున్నాం అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే. హల్లెలూయా. మీరు దేనిని ఇష్టపడుతున్నారు? దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడుతున్నారా, లేకపోతే పాస్టర్ గారు ఏమన్నా అంటారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారు, లేకపోతే వేరే ఆలోచనతో మీరు వస్తున్నారన్నది కూడా మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. మనం వాక్య భాగంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మహోన్నతుడైన సర్వాధికారి, మీ ఘనమైన నామంకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు దాకా నాయన తండ్రి మీరు మాతో మా అందరితో నాయన తండ్రి మీ దైవ సేవకురాల చేత ప్రభువా మాట్లాడి ఉన్నారు ప్రభువా. స్తోత్రము నాయన. మరికొద్దిసేపు తండ్రి ప్రభువా నేను మాట్లాడుతుండగా తండ్రి మీరే నాకు తోడుగా ఉండండి. నా నోటిగా బోరక ప్రభువా మీరు ఉండి తండ్రి మీ అద్భుతమైన వాక్యము తండ్రి మాట్లాడటానికి మీరు మాకు కృప చూపించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి ప్రభువా మా అందరిపైన మీరు దింపినైనా ఏ వాక్యము చేతైతే మేము బలపడతామో ఆ వాక్యము తండ్రి మీరు నా నోటప్పుడు మాట్లాడించగా ప్రభువా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను ఇప్పటి వరకు మా మందిరంలో తప్ప బయటకు వచ్చి ఎక్కడికి వచ్చి నేను ఏ మందిరంలోనూ ప్రార్థన చేసి తెలియదండి, నాకు వాక్యం చెప్పి తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను ఈ దేవుడిని నేను తెలుసుకుంటాం కదా. మా మామయ్య గారు దేవుని ఏదో నిద్రించిన తర్వాతే నేను దేవుళ్ళలోకి నేను వచ్చాను. అంటే 2012 2010 నుంచి మా మ్యారేజ్ అయిన తర్వాత నేను దేవుళ్ళలో ఉండగానే నేను దేవుడిని ఎప్పుడు నేను రుచి చూడలేదు, దేవుడిని నేను తెలుసుకోలేదు. నేను లోకానికి పోయి నాకు వ్యాపారం ఉంది, నాకు ఇంకోటి ఉంది, నాకేంటి నెలకు వచ్చేసి నేను 1 లక్ష లేదు 50,000 70,000 80,000 నేను సంపాదించేస్తున్నాను, ఈ సేవతో నాకేం పని, దీనితో నాకేం పని ఆలోచనలతో నేను ఉండేవాడిని. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్న తర్వాత
మన వ్యాపారం ఏమీ చేయదు. ఆయన ఏదైనా ఒక్క దెబ్బ కొట్టి మనని ఆయన కాళ్ళ దగ్గర పాడేసుకుంటారండి. హల్లెలూయా. మనకున్నదాన్ని లేదా మనకేదో మనం గొప్పవాడు అని మనం ఎంతో ఇదిగా మనం ఆలోచించుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఏమీ కాదు. సమస్తం మనకి ఇచ్చేది ఎవరండి? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి దేవుడే. ఆయన పట్ల మనం దూరం వెళ్ళకూడదు, ఆయనకి దగ్గరగా ఉండాలి. మన వాక్య భాగంలో హెచ్కేల్ గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. పేజీ నంబర్ 707. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, నువ్వు ఏడవవద్దు, కన్నీరు ఎడవవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారండి? హెచ్కేల్ భక్తుడికి దర్శనం ద్వారా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు అక్కడ? నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. హల్లెలూయా. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ హెచ్కేల్కి ఏంటిదండి? ఆయనకి కన్నులకు ఇంపైనది ఎవరు? అతని భార్య. అతని భార్య మంచి అందమైన భార్య అని దేవుడే ఇచ్చాడు. సొగసుగల భార్య అని దేవుడే ఇచ్చాడు. అతనికి సమస్తము దేవుడే ఇచ్చాడు. దానిని చూసి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి అక్కడ హెచ్కేల్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ భార్యని ప్రేమించడం మొదలుపెట్టాడు. వారి భార్యని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు హెచ్కేల్ దర్శనం ద్వారాను? నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నానని చెప్పేసి, నువ్వు ఏడవద్దు, నువ్వు అంగలార్చవద్దు, నువ్వు ఏది మాట్లాడి నేను నీ ప్రార్థన నిన్ను ఆలకించనని చెప్పేసి చెబుతున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? మనం క్రైస్తవం అనేవాళ్ళు మనం ఏం చేస్తున్నామండి? దేవుడు సమస్తం మనకి ఏది కావాలంటే అది మనం దేవుడి దగ్గర మనం పొందుకుంటున్నాం. దేవుడు సన్నిధికి వచ్చి దేవుడి దగ్గర మనం ఏం చేస్తున్నాం? మనం ప్రార్థించి, తండ్రి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు పొలాలు కావాలి, నాకు గృహాలు కావాలి, నాకు ఆస్తులు కావాలి, నాకు అంతస్తులు కావాలి, మాకు ఆరోగ్యం కావాలని ప్రతి ఒక్కటి దేవుడిని మనం అడుగుతున్నాం. ప్రతి ఒక్కటి దేవుడిని మనం అడుగుతున్నాం. దేవుని దగ్గర పొందే వరకు మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుడు అది మనకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామండి? దేవుణ్ణి మనము దూరాన పెడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై మనకు మాట్లాడుతూ ఉన్నాడు. మనం వాక్యం రోజు చదువుతున్నాం. వాక్యం మనం చదువుతున్నాం అంటే దేవుడితో మనం మాట్లాడుతున్నట్టే. వాక్యం మనలో ఉందంటే దేవుడు మనలో ఉన్నట్టే. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం చదివి దాన్ని అర్థం చేసుకుంటే దేవుడితో సహవాసం మనం చేస్తూ ఉన్నట్టే. వాక్యాన్ని మనం ఏదో గుడ్డకి చేలో పడినట్టు మనం బైబిల్ తీసుకుని బరాబరు 4-5 పేపర్లు మనం చదివేసినంత మాత్రం మీకు వాక్యం అర్థం కాదు. ఇక్కడ దేవుడు హెచ్కేల్ దేవుని మాట్లాడుతున్నారు. దర్శనం ద్వారా ఏమైనా మాట్లాడుతున్నారు? అమ్మ నిద్రపోవద్దు ఎవరను. దర్శనం ద్వారా ఏమైనా మాట్లాడుతున్నారు? నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ ఎద్దరిని ఒక్క దెబ్బతో తీసివేయబడుతుందని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని దగ్గర పొందుకుంటున్నాం తప్ప దేవుణ్ణి మనము ప్రేమించట్లేదండి. ఇక్కడ హెచ్కేల్ భార్య మరణం మనకి దేనిని చూపిస్తుంది? దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది? యెరూషలేము మరణానికి సాదృశ్యంగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెరూషలేం ప్రజలు ఏం చేశారు? యెరూషలేం ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఇబ్బందుల కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఐగుప్తులో నరకం అనుభవిస్తూ ఉన్నప్పుడు, సంఖ్యలో వాళ్ళు ఇనుప కలిమ బాధల్లో అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళని మంచిగా వాళ్ళని నడిపించి వాళ్ళకి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేశారు. కానాను దేశం ఒక దేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వాళ్ళని ఏం చేశాడండి దేవుడు? వారి వారి గోత్రాలు చొప్పున 12 గోత్రాలు చొప్పున వాళ్ళని ఏం చేశాడు? చక్కగా ఎవరి గోత్రం కాదు విడదీసేసి 12 గోత్రాలు విడదీసేసి ఎవరికి ఏది కావాలది దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు ఏం చేస్తూ మొదలు పెట్టారు? వాళ్ళని బానిస సంఖ్య నుంచి విడిపించి, వాళ్ళని శ్రమంలో నుంచి తీసుకొచ్చి, వాళ్ళని ఐగుప్తు నుంచి ఆ సంఖ్య బానిసల సంఖ్య నుంచి విడిపించి ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చి మంచి దేశమే వాళ్ళకి కానుకగా దేవుడు ఇస్తే, ఈ విశ్వాసఘాతులకు వీళ్ళు ప్రవర్తించి యెరూషలేం ప్రజలు, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుణ్ణి ప్రేమించడం మానేశారు. దేవుణ్ణి ప్రేమించడం మానేశారు. దేవుణ్ణి ప్రేమించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుడు ఇశ్రాయేలు ఆ యెరూషలేం ఉన్న కట్టడాలను ప్రేమిస్తున్నారు, విగ్రహాలను ప్రేమిస్తున్నారు, విగ్రహ పూజలు చేస్తున్నారు, నానా చిన్నమైన చెండ దేవునికి ఇష్టం లేని పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడండి. దేవుడికి ఇవ్వటమో తెలుసు, దేవుడికి తీసుకుంటామో తెలుసు. దేవుడు, మన దేవుడు ఎవరండి? రోషం కలిగిన దేవుడు. ఆయన మనని ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాడో, ఎంత ఇదిగా ఇష్టపడుతున్నాడో, మనతో ఎంత ఇదిగా సహవాసం చేయాలని దేవుడు మనతో ఉంటున్నాడో దాని ప్రకారం మనం కూడా మనం నడుచుకోవాలి.
ఎప్పుడైతే దేవుడితో నీవు లేవో, దేవుడు వాక్యం మనలో లేదో, దేవుడు మాటలు మనలో లేవో, దేవుడి సన్నిధికి వెళ్ళడానికి ఎప్పుడైతే నీ మనసు అంగీకరించడం లేదో, అప్పుడే దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం గ్రహించుకోవాలండి. దేవుడి సన్నిధిలోకి మనం వచ్చామంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చామంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం నిద్రపోకూడదు, వాక్యమే మనం వినాలి. పక్క వాళ్ళతో మనకు మాటలు లేక పక్క వాళ్ళతో మనకు ఆలోచనలు ఉండకూడదండి. చర్చలు అంతకన్నా మించిది రాజకీయాలు అసలు చేసుకోకూడదు. దేవుడు వాటిని ఎప్పుడూ క్షమించడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారండి? ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఎదురు తిరిగారు. దేవుడికి ఎదురు తిరిగేదంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని 70 సంవత్సరాలు వాళ్ళని బబులోను చెరక మళ్ళీ పంపించేశారు. హల్లెలూయా. అక్కడ అదే చెప్తున్నారు వాక్యం, నరపుత్రుడా, నీ కనులు గింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడచవద్దు. ఒక్క దెబ్బ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. మనం వాక్యం చదవడం అయితే మామూలుగానే చదివాం, కానీ వాక్యంలో ఉన్న ఆంతర్యం మనం గమనించాలి. వాక్యంలో ఉన్న ఆంతర్యం మనం గమనిస్తేనే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో ఏం చెబుతున్నాడు, దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారనేది మనకు అర్థమవుతుంది. మనం చదువుకుంటే వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. దేవుడితో నువ్వు సహవాసం చేయాలంటే నువ్వు వాక్యం చదవాలి. దేవుడితో నువ్వు కలిసి ఉండాలంటే నీ వాక్యంతో నువ్వు నడవాలి. దేవుడితో నువ్వు కలిసి నీ కుటుంబం అంతా ఉండాలంటే నీ కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ మొత్తం లేడీసే ఉన్నారు, జెంట్సే రండి. మీ యజమానులు లేరు, మీ కుటుంబంలో యజమానులు లేరు. అమ్మ నీకు బాగా నిద్ర వస్తున్నట్టు తల్లి, ఒకసారి లేచి నుంచొని లేదు మొక్కలు కడుక్కోరండి. నాకు వాక్యం చెప్పేటప్పుడు ఎవరు నిద్రపోతే నేను ఊరుకోనండి. నేను మా మందిరంలో నేను ఇలాగే మాట్లాడతాను. నిద్రపోవద్దు. దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూసి ఒకళ్ళు భక్తి నేర్చుకోవాలి తప్ప మనం చూసి ఒకళ్ళు చెడు మార్గం నడుచుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బంది అయిపోతే బయటకు చక్కగా కూర్చోలోనే కూర్చోండి. అక్కడ ఎవరు కదిపేవాళ్ళు ఉండరు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నేను డిస్టర్బ్ అయిపోతాను. నేను సీనియర్ నేవీ కాదు, నేను నిన్నగాక మొన్న వచ్చినండి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఈ దేవుణ్ణి దూరంగా పెడుతున్నారండి. ఈ రోజు ఇక్కడికి మనందరం, మీరందరూ ఆడవాళ్ళు ఇక్కడ మందిరంలో ఉండాలి, మీ మగవాళ్ళు లేరండి. మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలో ఉండాలి. ప్రతి ఒక్కరూ రావాలి. కుటుంబం మొత్తం దేవుడి సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మీరు మగవాళ్ళని మీరు మందిరానికి నడిపించలేకపోయారంటే కారణం మీదే తప్పు. అంటే మీలో వాక్యం పనిచేయటం లేదు, మీతో దేవుడు లేడు, పరిశుద్ధాత్మ మీలో లేదు. పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉంటే మీ కుటుంబాన్ని మొత్తం మీరు దేవుడి మందిరంలోకి నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉండాలంటే మనం వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. వాక్యంతోనే మనం జీవించాలి. వాక్యంతోనే మనం ఉంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, మన కుటుంబంలో ఉంటాడు. మన ప్రతి ఒక్క అవసరత దేవుడు తీరుస్తాడండి. హల్లెలూయా. మన దేవుడు శిక్షించడమో తెలుసండి ఆయనకి ప్రేమించడమో తెలుసు. శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు, రెండూ చేస్తాడు. ఇక్కడ ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలని 70 సంవత్సరాలు బబులోను చెరగ పంపించినప్పుడు వాళ్ళని మళ్ళీ తిరిగి 70 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత దేశానికి వాళ్ళని రప్పిస్తానని చెప్పి ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో మన విషయంలోకి మనం వచ్చేదానికి మన క్రైస్తవులు మనమే తీసుకుందాం. మనం దేవుడికి దూరంగా ఉంటున్నాం. దేవుడు వాక్యం మనం వింటలేదు, దేవుడు వాక్యానుసారంగా మనం జీవించట్లేదు, దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా మనం ఉండలేదు, దేవుడితో సహవాసం మనం చేయటం లేదు, మన సొంత కార్యాలు మనం చూసుకుంటున్నాం. మనం దేవుడిని ప్రేమించట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నావు, దేవుడు నీకు ఇచ్చిన అంతస్తుని ప్రేమిస్తున్నావు, నువ్వు పొలాలను ప్రేమిస్తున్నావు, లేకపోతే నీకు ఇచ్చిన ఉద్యోగాలను ప్రేమిస్తున్నావు. ప్రతి దాన్ని దేవుడు ఇచ్చిన దానిని నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? హల్లెలూయా. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. వాక్యం ఏం చెప్తుందో, నరపుత్రుడా నీ కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసివేస్తానని చెప్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు లోకాన్ని మనం ప్రేమించామంటే దేవుడు ఒక్క దెబ్బతో దాన్ని మన దగ్గర నుంచి తీసివేస్తాడు. ఆ ఒక్క దెబ్బ అన్నమాట దేవుడి చేత మనం అనిపించుకోకూడదండి. హల్లెలూయా. దాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఇటువరకు బలస్తులు కాబట్టి, వాళ్ళు 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు బ్రతికారు. ఈ రోజు మనకి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతికే తలక మన జీవితం అయిపోతుందండి. హల్లెలూయా. వాళ్ళు 70 సంవత్సరాలు అయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ తిరిగి సొంత దేశంకి తీసుకొస్తానని దేవుడు మాట్లాడి ఉన్నారు. ఈ రోజు అదే శాపము దేవుడిని మనం ఎడంగా పెట్టేసి దేవుడితో మనం సహవాసం చేయకుండా, దేవుడి దగ్గర మనం ఉండకుండా,
దేవునికి ఇష్టమైన సహవాసం మనం ఇష్టానుసారంగా మనం జీవించకుండా ఉంటే అదే శాపం మన మీదకి వచ్చిందంటే 70 సంవత్సరాలు మనం బ్రతుకుతామంటారా? 70 సంవత్సరాలు మనం బ్రతుకుతామంటారా? మనం బ్రతకం. మన జీవితం ఎందుకు పనికిరాని జీవితం అయిపోద్దండి. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కటి మనకి ఇస్తున్నాడు కదా. దేవుడు ఏది కావాలంటే అది మనకి ఇస్తున్నాడు కదా. మనం ప్రేమించింది దేవుడు, మనం ప్రార్థిస్తుంటే దేవుడు ఆలకిస్తున్నాడు కదా అని మనం ఆలోచించుకొని ఆలకించిన దానికి మనం ఏం చేయాలి? దేవుడికి నిత్యము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఈరోజు ఏం చేస్తున్నారండి? క్రైస్తవులైన మనం ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రేమించడం మానేసి వారి సొంత పనులు ప్రేమిస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు, ఎక్కడ లేని పనులు ఆదివారం నాడు వస్తాయి. శనివారం వచ్చిందంటే చాలు, ఎక్కడ లేని పనులు శనివారం నాడే వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మరీ దారుణమైన పరిస్థితి ఈ మధ్యకాలంలో నేను చాలా చూస్తున్నానండి. ఆదివారం వచ్చిందంటేనే ఆ రోజు ఫంక్షన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు, మందిరాలు ఎగ్గొట్టేసి ఫంక్షన్లకు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అదేమంటే ఈ రోజు అందరం ఖాళీగా ఉన్నాము, అంత ఇదిగా ఉన్నారు కదా, అందరూ ఈ రోజే పెట్టుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఈ ఆదివారం నాడు మనం ఈ రోజు జీవించి ఉండటానికి, ఆదివారం నాడు మనం ఉండటానికి, మనం ఈ రోజు బ్రతికుండటానికి కారణం ఏంటండి? దేవుడు కృప, దేవుడు ప్రేమ. దేవుడు ప్రేమ చేత మనం బ్రతికుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఆదివారాన్ని పక్కన పెట్టేస్తున్నాం, దేవుడు సన్నిధిని పక్కన పెట్టేస్తున్నాం, ఆయన ఉపవాస ప్రార్థనలు పక్కన పెట్టేస్తున్నాం, ఆయన సన్నిధిలో జరిగే ప్రతి ఒక్క పనిని మనం పక్కన పెట్టేసి మన సొంత పనులు మనము చూసుకుంటున్నాం. హల్లెలూయా. మన దేవుడు రోషం గల దేవుడు అండి. ఆయన రోషానికి మనం గురైతే మనం ఎందుకు పనిచేయాలి? మన జీవితాలు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. మనం అందరం బైబిల్ చదువుతున్నాం. బైబిల్లో చదివే వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమే దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు. నువ్వు వాక్యం చదువుతున్నావంటే దేవుడితో సహవాసం మీరు చేస్తున్నట్టే. మీరు వాక్యంతో మీరు మాట్లాడుతున్నారంటే దేవుడు మీతో మాట్లాడుతున్నట్టే. హల్లెలూయా. అలాంటప్పుడు దేవుడు వాక్యం నువ్వు చదివినప్పుడు దేవుడు డైరెక్ట్ గా నీతో మాట్లాడి, నీతో అందరితో మాట్లాడి చెబుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రవర్తన మనము సరి చేసుకోవాలి, మన ప్రవర్తన మనము మార్చుకోవాలి. ముందు ఏదైనా సరే దేవుడు పనే. ఈ రోజు మనందరం నిజంగా ఇక్కడ కూర్చున్నామంటే అది ఎవరి కృప అండి? దేవుని కృప, దేవుని ప్రేమ, ఆయన జాలి మన పైన ఉండబట్టి ఈ రోజు మనందరం ఇక్కడ కూర్చుని దేవుడి సన్నిధిలో కూర్చోగలిగాం. ఏమండి, ఎలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ కరోనా టైంలో ఎలాంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారు మనం చూస్తుంటే, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటున్నాయండి. దాంట్లో ఎంతమంది గొప్ప చనిపోతున్నారు. వాళ్ళకన్నా మనం ఏమైనా గొప్పవాళ్ళం అంటారా? కాదు. మనకు తోడుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండబట్టి మనం ప్రాణాలతో నిలిచున్నాము. హల్లెలూయా. దేవుడు ఉండబట్టి మనం ప్రాణాలతో నిలిచున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణే మనం ప్రేమించాలి, దేవుడు సన్నిధినే మనం ప్రేమించాలి, దేవుడు ఆరాధన మనం ప్రేమించాలి. హల్లెలూయా. దేవుడితోనే మన జీవితం అన్నట్టు మనం ఉండాలండి. అది లేకుండా ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ప్రేమించావో, ఎప్పుడైతే మనం లోకంతో మనం ఇదయ్యామో, ఆ దెబ్బతో మనల్ని దేవుడు ఒక్క దెబ్బతో తీసి ఒకటి పడేస్తారు. ఒక్క దెబ్బ చాలు దేవుడికండి. ఆయన చల్లటి చూపు మన మీద ఉంది కాబట్టి మనం ఈరోజు అందరం బాగున్నాం, అంత ఇదిగా ఉన్నాం. ఆయనకి విరోధమైన పనులు మనం చేస్తూ ఉన్నాం. ఎవరి అంతరాత్మ కాళ్ళకు ఒకసారి పరిశీలించుకోండి. ఎవరి అంతరాత్మ కాళ్ళు ఒకసారి పరిశీలించుకోండి అండి. దేవుడు వాక్యం నాలో పనిచేస్తుందా? దేవుడు నాతో సహవాసం చేస్తున్నాడా? దేవుడు నాతో ఉంటున్నాడా? దేవుడు మా కుటుంబంలో, మా అందరితో పాటు మా కుటుంబంలో ఉన్నాడా లేడా? ఒక్కసారి పరిశీలించుకోండి. లేకపోతే దేవుడు ఒక్క దెబ్బతో తీసి ఒకటి పడేస్తారు ఎవరినైనా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నేను చెప్పడం కాదు, దేవుని వాక్యము చెబుతుంది. దేవుని వాక్యం చెబుతుందంటే దేవుడే మనతో చెబుతున్నట్టు. హల్లెలూయా. ఇక్కడ బబులోను చెరలోకి 70 సంవత్సరాలని ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పంపించేశాడండి. చెరలోకి పంపించిన తర్వాత మన దేవుడికి ప్రేమించడం తెలుసు, శిక్షించడం తెలుసు. ఇక్కడ చెరలోకి పంపించిన తర్వాత మళ్ళీ దేవుడు ఆ ప్రజలను వదిలిపెట్టాడంటారా? వదిలిపెట్టలేదండి. వారితో మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం వచనం మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 652 అమ్మా. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెర తీసుకుని పోబడిన వారి అందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలము అనుభవించుడి, పెండ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమారులను వారి కుమార్తెలను
కనునట్లు మీ కుమారులకి పెండ్లు చేయడి, మీ కుమార్తెలకు పురుషులని సంపాదించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ ఏం ఇర్మియా ప్రవక్తకి దర్శనం ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యి ఇశ్రాయేల్ ప్రజలతో ఏమని చెప్పమంటున్నాడండి? మీరు చెరగా కొనబడిపోయిన ఆ దేశంలో మీరు పంటలు పండించుకోండి, మీరు ఇళ్లు కట్టించుకోండి, మీ కుమారులకు పెళ్లి చేసుకోండి, మీ సంతాన అభివృద్ధి మీరు పెంచుకోండి, మీకు నేను తోడుగా ఉంటానని చెప్పేసి చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజండి దేవుడు అంటే మీరు ఒకటి ఆలోచించుకోవచ్చు. దేవుడే కోపంతో పంపించారు, తర్వాత మళ్ళీ ప్రేమిస్తున్నారు కంటే అది దేవుడికి ఉన్న గొప్పతనం అండి. హల్లెలూయా. ఆ గొప్పతనం అండి దేవుడికి. ఆ గొప్పతనం మనలో ఎవరికీ లేదు. ఈ రోజు మన తల్లిదండ్రులు అందరం పెద్దలు, మనందరికీ పిల్లలు ఉన్నారు. పిల్లలు చెప్పిన మాట వినరు. మనం ఏం చేస్తామండి? వాళ్ళకి ఎన్నోసార్లు మందలిస్తూ ఉంటాం, ఎన్నోసార్లు శిక్షిస్తూ ఉంటాం. ఇచ్చిన తర్వాత చూసి మనం ఏం చేస్తాం? చిరాకు వచ్చి వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేస్తారండి, మరి మాట వినకపోతే. హల్లెలూయా. గెంటేసిన తర్వాత అప్పుడైనా తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది. గెంటేసేసి ఆడి సావాడి చస్తాడే, ఆడితో నాకు ఎదురని చెప్పేసి తల్లిదండ్రులు వదలరండి. గెంటేసిన తర్వాత కూడా ఏం చేస్తారు? ఆ బిడ్డలు ఎలా ఉన్నారు, ఏంటి, దూర ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు బాగున్నారా లేదని చెప్పేసి తెలుసుకుంటూనే ఉంటారు. ఇక్కడ దేవుడు అదే చేస్తున్నాడండి. హల్లెలూయా. అక్కడ వాళ్ళు పంపించేసిన చెరలోకి పంపించిన తర్వాత కూడా అక్కడ మీరు పలానా విధంగా మీరు జీవించండి, మీరు ఇల్లు కట్టుకోండి, మీరు తోటలు వేసుకోండి, అటు ప్రతిఫలాలు మీరు పొందండి, ఆ ఫలాలను మీరు తినండి అని చెప్పేసి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. కింద వచ్చిన మళ్ళీ మనం చదువుకుందాము. 7వ వచనం కానీ చదువున్నాను. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతను మంత్రజ్ఞుల చేతను మీరు మోసపోకుడి, మీలో కలలు కనవారి మాటలు వినుకొడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 8వ వచనం మనం చదువుకున్నాం చూసారా? ఈ 8వ వచనంలో చాలా ప్రమాదాలు ఉన్నాయండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను చెరగొనబడిపోయిన తర్వాత వారు మీరు ఈ విధంగా జీవించండి, ఇలా ఉండండి మీరు అని చెప్పేసి దేవుడు వాళ్ళకి ఒక మార్గం చూపించారు. ఒక మార్గం చూపించిన తర్వాత అక్కడ 8వ వచనంలో ఏమంటున్నాడండి? ఆయన ఏమని సెలవిస్తున్నాడు? ఈ మధ్యలో ప్రవక్తల చేతను మంత్రగాళ్ళ చేతను మీరు మోసపోకండి అని చెప్తున్నాడండి. హల్లెలూయా. ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే మన క్రైస్తవంలో కనబడుతుందండి. చాలా దుర్మార్గులు బయలుదేరుతున్నారు దేవుడు ఇది చెప్పుకుని, పేరు చెప్పుకుని. వారిని మనం నమ్మకూడదండి ఎప్పుడు. అది ఇశ్రాయేలు ప్రజలకే చెప్తున్నాడు కదా ఈ మాట. బైబిల్ గ్రంథం ఇశ్రాయేలు ప్రజలకే ఉంది కదా, మనకు కాదు కదా అనుకుంటే ఈ రోజు ఈ గ్రంథం మన దగ్గర ఉండాల్సిన పని లేదు. హల్లెలూయా. ఆ గ్రంథము మన దగ్గర ఉందంటే దేవుడు డైరెక్ట్ మనతో ఉన్నట్టే. మనను జాగ్రత్తగా జీవించమని ఆయన మనతో చెబుతూ ఉన్నారండి. హల్లెలూయా. ఈ రోజు ఏం చేస్తున్నారు? చాలా మంది, చాలా సంఘస్థులు ఒక సంఘంలో ఉండి ఒక వ్యక్తి కోసం, ఒక విశ్వాస కోసం ఆ సంఘ కాపరి గాని, సంఘ పాస్టర్లు గాని, పాస్టర్లు గాని, లేకపోతే ప్రతి ఒక్కరు ఒక విశ్వాస కాడ తప్పు పడడానికి వాళ్ళ కోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి కుటుంబం బాగోవాలని నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ విశ్వాసాలు ఎప్పుడన్నా సరే సేవకుల కుటుంబాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారండి? ఊరినే జస్ట్ మా సంఘాన్ని దీవించండి, మా పాస్టర్ మనం దీవించండి, అంతే అయిపోయింది అనుకుంటారు మీరు ప్రార్థన. ఇక్కడ అలా ప్రార్థన చేసినా కానీ విశ్వాసులు ఈ మధ్యకాలంలో ఎలా జీవిస్తున్నారంటే, ఎక్కడన్నా అద్భుతాలు, ఎవరైనా పెద్ద పాస్టర్ వచ్చాడు లేకపోతే ఇంకోటి ఏదో చెబుతున్నాడు, లేదా అక్కడ ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి అంటే మీ సొంత మందిరాలను వదిలిపెట్టేసుకొని, మనం సొంత సన్నిధిని వదిలిపెట్టేసుకొని అక్కడ పరిగెత్తేస్తున్నారండి. ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు ఏం చెబుతున్నాడు? 8వ వాక్యంలో ఏమని చెబుతున్నాడు? మంత్రజ్ఞానాల చేతను మీరు మోసపోకడి, మీలో కలలు కాని వారి మాటలు అసలు వినుకుడి. ఈ కలలు కానివాళ్ళు అంటే వీళ్ళతో మరీ దారుణం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక ఆలోచనలో, అదే ఆలోచనలో పడుకుంటూ ఉంటారు. పడుకుని ఏదో కల కనేస్తారు. ఏదో ఒక కల కనేసి రేపొద్దున ఏం చెప్తారు? దేవుడు నాతో మాట్లాడేశాడు, దేవుడు ఎలా అని చెప్పాడు, అతనికి ఎలా స్వస్థత జరుగుద్ది, లేదా ఆ అమ్మకి ఎలా జరుగుతుంది, ఈ అమ్మకి ఎలా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అలాంటి అస్సలు దేవుడు నమ్మొద్దని చెప్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్వస్థత జరగాల, నీ కుటుంబంలో మంచి జరగాల, నీ సన్నిధిలో ప్రార్థించుకో. నీ పాస్టర్ గారితో నువ్వు ప్రార్థన చేయించుకో. నీ పాస్టర్ గారితో నువ్వు ప్రార్థన చేయించుకో. ఎక్కడో ఎవరో ఏదో వచ్చారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి నువ్వు ప్రార్థన చేయించుకుంటే ఆ పాస్టర్ గారు కానీ, ఆ పాస్టర్ కానీ, లేకపోతే వాళ్ళు ఏ వ్యక్తి అయినా సరే నీ గురించి ఎప్పుడైనా నీ కుటుంబం గురించి, నీ గురించి ప్రార్థన చేసి ఉన్నారా? ఏ రోజైనా ప్రార్థన చేసి ఉన్నారండి మీరు? ఎవరో వాళ్ళకి తెలుసా?
ఆ వ్యక్తులు రాగానే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి మనం ప్రార్థన చేయించుకుంటాం. అంటే నేను ప్రార్థన చేయించుకోమని నేను అంటలేదు. నిజమైన సేవకుడు ఎవరు, నిజమైన భక్తి గల దైవజనుడు ఎవరు, వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళండి. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని పడితే వాళ్ళు మీరు నమ్మకండి. నా పేరుతో అనేక మంది వస్తారు, వాళ్ళు కలలు కానీ దర్శనాలు చెబుతారు. ఆ దర్శనాలు మీరు నమ్మొద్దని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం నేర్చుకోవాలని, మనం తెలుసుకోవాలి. వాక్యం చదువుతున్నామంటే దానిలోని అర్థం మనం తెలుసుకోవాలి. ఆ అర్థం తెలిసింది దాని వాక్యానుసారంగా మనం జీవించుకోవాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు ఏం చేయాలి? దేవుడు సన్నిధిలో మనం ఉండాలి. పక్కటి కళలు కనేసి లేదా ఇది చెప్తున్నారని ఒక మందిరంలో నేను చూశానండి. ఒక ఆవిడ ఎప్పుడు ఇలాగే ఏదో చెప్తూ ఉంటుంది. అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అక్కడ ఏమీ జరగదు. ఈ లోపు ఏంటంటే ఆవిడకి ఇలా జరుగుతుందంట అని చెప్పేసి మొన్న మధ్యన నేను చూశాను. అది ఇలా జరుగుతుంది, ఆవిడికి త్వరలో దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడంట అని చెప్పి ఉన్నారు. చెప్పి ఉన్న తర్వాత ఆవిడకి ఆ నెల రోజులు లేకపోతే ఆ 2 నెలలు ఆవిడకి నిద్రలేదు. ఈవిడ చెప్పిన మాటగా ఆవిడ అసలు చచ్చిపోయింది. హల్లెలూయా. చచ్చిపోవడం అంటే ప్రాణం వదలలేదు. మొత్తం లేని వ్యాధులు జబ్బులన్నీ ఆవిడకి వచ్చేసింది. ఎందుకని? ఆ దిగులుకి. అలాంటి మాటలు మనం ఎప్పుడూ నమ్మకూడదండి. నువ్వు దేవుడితో ఉన్నావంటే, దేవుడు నీతో ఉన్నాడంటే, దేవుని ఆత్మ నీలో ఉందంటే, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉందంటే నిన్ను దేవుడే కాపాడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడితో సహవాసం చేసావంటే దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించావంటే దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగండి? నేను రోజు సన్నిధికి వస్తున్నాను, లేకపోతే రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఆదివారం నేను సన్నిధి మానటం లేదు, నేను దేవుడితో దగ్గరగానే ఉన్నాను, దేవుడితో సహవాసం నేను చేస్తున్నానని నువ్వు అనుకున్నావా? నీది పొరపాటే. దేవుడు నువ్వు ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలి? దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి. దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి. దేవుడి పనుల్లో మనం పాలు పంచుకోవాలి. దేవుడికి ఇష్టమైన ఏ పని అయితే ఉందో ఆ పనిలో మనం ఉండాలి. దేవుని సేవకులుగా మనం ప్రతి ఒక్కసారి వాళ్ళ అవసరతలు తెలుసుకొని దేవుని పరిచర్య విషయంలో ప్రతి ఒక్కళ్ళు మనం వాళ్ళకి సహాయం చేయాలి. హల్లెలూయా. ఈ రోజు దేవుడికి మనకి మధ్యవర్తి ఎవరండి? సేవకులే. మీరు సేవకులు, మనందరం ఏం చేయాలి? సేవకులను ప్రేమించాలి. సేవకులను ప్రేమిస్తే సేవకులు మీ బాధలు మీ ప్రతి ఒక్కటి తీసుకెళ్లి ఆవిడ ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవుడి పాదాలు చెంత పెడుతూ ఉంటారండి. హల్లెలూయా. నాకు నేనే చేసుకుంటాను, నాకు నేనే ఉంటాను, నాకు నా ఇష్టం వచ్చిన నేను ప్రార్థన చేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన టైంలో నేను మందిరానికి వెళ్తాను, నా ఇష్టం వచ్చిన జీవితం నేను గడుపుతాను, నేను నా చేతిలో బైబిల్ ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే అది మీ పొరపాటే. హల్లెలూయా. ఆ ఆలోచన మీ మనసులోకి వచ్చింది అంటే దేవుడి ఆత్మ మీలో లేదు, దేవుని పరిశుద్ధాత్మ మీలో లేదు, దేవుడితో మీరు సహవాసం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుడితో సహవాసంగా మీరు ఉన్నారు అంటే వాక్యానుసారంగా మీరు జీవిస్తారు, వాక్యమే మీరు ప్రేమిస్తారు. అప్పుడే మీరు దైవజనుల మాట వింటారండి. దేవుడి పనిలో ఏ పని ఉన్నా మీరు పాల్పంచుకుంటూ ఉంటారు. అలా కాకుండా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం ప్రేమించుడిపోతున్నాం. దేవుడు నాకు సమస్తం ఇచ్చాడు, నాకు ఏది కావాలంటే దేవుడు నాకు ఇచ్చాడు, లేదా నాకు కుమారులు కావాలంటే కుమారులను ఇచ్చారు, కుమార్తెలు కావాలంటే కుమార్తెలను ఇచ్చారు, నాకు ఇల్లు కావాలంటే నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు పొలం కావాలంటే నాకు పొలం ఇచ్చాడు, వాహనం కావాలంటే వాహనం ఇచ్చాడు అని చెప్పేసి ఎప్పుడైతే మన కళ్ళు నెత్తికెక్కినాయో మన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెరగ పంపించినట్టు నీ దగ్గరున్న ప్రతి ఒక్క దానిని ఒక్క దెబ్బతో తీసి అవకడ పడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక్కటి గ్రహించుకోవాలి, మనం ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడు సన్నిధినే మనం ప్రేమించాలండి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ప్రేమించు. దానికన్నా ఎక్కువగా మిక్కిలి నువ్వు ప్రేమించవలసింది దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించడం నీకు ఇచ్చిన దాన్నో, లేదా దేవునికి ఇచ్చిన ఉద్యోగాన్నో, లేదా నీకు ఇచ్చిన ఆస్తినో, లేదా ఇంకో దాన్నో నువ్వు ప్రేమించావంటే ఒక్క దెబ్బతో కొట్టి అవకాడ పడేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాముని ఎవరే మనం చూసుకుంటే వాళ్ళు ఏం చేశాడంటే ఒక్క దెబ్బతో ఏదైనా వనంలో నుంచి బయటికి గెంటేశారు. ఎందుకనండి? దేవుడు ఆయన స్వరూపంగా ఒక నరుడిని తయారు చేసుకొని వాళ్ళతో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడి, ఆ నరుడితో సహవాసం చేయడానికి ఇష్టపడి అతను తయారు చేసిన తర్వాత ఆ ఒంటరిగా ఉన్న నరుడిని అతను దేవుడు మళ్ళీ అతనికి సహవాసంగా ఇంకొక ఆదాముని ఇచ్చేసి అవని ఇది చేసి ఇచ్చేసాడండి, పుట్టించాడు. పుట్టించిన తర్వాత ఏం చేశారు? వాళ్ళిద్దరిని ఎంతగానో దేవుడు ప్రేమించాడు. వాళ్ళు దేవుడు పట్ల ఎంతో ఇదిగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యకి 3 ఏడు ఎప్పుడు వచ్చాడండి? వచ్చిన తర్వాత ఏమైంది? దేవుడితో సహవాసం వాళ్ళు కోల్పోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో సహవాసం కోల్పోయారు అంటే అక్కడ ఏంటంటే దేవుడు చేయొద్దన్న పని వాళ్ళు చేశారు, దేవుడు తినొద్దన్న పండుని వాళ్ళు తిన్నారు. వారు తింటమే కాకుండా, అవ్వ తింటమే కాకుండా దాన్ని ఏం చేసిందండి? ఆదాముకి ఇచ్చింది.
ఆదాముని అవని దేవుడు ఎంత ఇదిగా ప్రేమించాడండి, ఎంత ఇదిగా ఇష్టపడ్డాడు వాళ్ళని. వాళ్ళతో పొద్దున పూట సాయంత్రం పూట ఏదో టైం దేవుడు వాళ్ళతో వచ్చి సహవాసం చేయడానికి, వాళ్ళతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడికి ఇష్టం లేని పని, దేవుడు చెప్పిన పని వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేశారో, ఒక్క దెబ్బతో వారిని ఏం చేశాడండి, ఆ తోట నుంచి వాళ్ళని బయటికి గెంటేశారు. హల్లెలూయా. ఆదికాండం 3:6 ఒకసారి మనం చదువుకుందామమ్మా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరం అని తెలుసుకుని అంజూరు పాకును కట్టుకుని కచ్చడములను చేసుకుని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారండి, దేవుడు వాళ్ళని ఎంతగానో ప్రేమించి వాళ్ళకి ఒక తోటను, ఏదో వనమనే వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చేయమన్నారు, ఈ తోటలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి, ఇందులో ప్రతి పండును మీరు తిన్న ప్రతి ఒక్కదాన్ని మీరు చేయండి, కాకపోతే ఒక్క ఫలము మాత్రం మీరు తినొద్దన్నారు. అక్కడ అపవాది ఏం చేసిందండి, ఈ రోజు క్రైస్తవులు అపవాదులు కాడను అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన క్రైస్తవులు మనం ఉన్నాం, దేవుని మందిరానికి మనం ఆదివారం వస్తూ ఉంటాం, దేవుడి సన్నిధికి ఏ ప్రార్థన ఉన్నా మనం వస్తూ ఉంటాం. మన చుట్టాలే మన అపవాదులు. హల్లెలూయా. మన చుట్టాల అపవాదులని మీరు ఎంత అంటున్నారని మీరు అనుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, అన్యులు ఏం చేస్తారండి, ఆ రోజున ఫంక్షన్లు పెట్టుకుంటారు, ఆ రోజున ఇదవుతారు, ఆ రోజున మనతో ఏం చెప్తారు వాళ్ళు, నువ్వు రోజు వెళ్తున్నావు కదా, నువ్వు రోజు ఇచ్చేస్తున్నావు కదా, రా ఈ రోజు మన పండక్కి రా, మా ఇంటికి రా, మన ఇంటి దగ్గర భోజనాలు ఉన్నాయి, మన ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంది, ఇక్కడ రమ్మని చెప్తే మనం ఏం చేయాలండి, మనలో వాక్యం ఉంటుంది కదా, మనం దేవుని ప్రేమిస్తున్నాం కదా, దేవుడు వాక్యం మనం చదువుకుంటున్నాం కదా, దేవుడితో సహవాసం మనం చేస్తున్నాం కదా, మన దేవుడే నిజమైన దేవుడని మనం తెలుసుకున్నాం కదా. హల్లెలూయా. ఎవరు మాట్లాడతలేదండి. మన దేవుడే నిజమైన దేవుడని మనం తెలుసు కదా. తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, నేను రాను, ఈ రోజు నువ్వు నాకు ఏది ఇచ్చినా, లేదా నువ్వు నాతో మాట్లాడినా, నువ్వు మాట్లాడకపోయినా, మాతో నువ్వు ఉన్నా లేకపోయినా, మా కుటుంబాన్ని నువ్వు ప్రేమించినా నువ్వు ప్రేమించకపోయినా, నీ దగ్గరికి మేము రాము. మా సృష్టికర్త అయినా, ఈ రోజు నేను ప్రాణంతో నిలబడి ఉన్న నా దేవుడైనా, నేను నా దేవుని మందిరానికే నేను వెళ్తాను, నీ దగ్గరికి నేను రానని మనం చెప్పాలండి. హల్లెలూయా. అలా ఎవరన్నా చెప్పగలుగుతున్నారా ఈరోజు? ఎందుకని, మరి దేవుడు మనతో ఉన్నాడు కదా, మీరు ఏది కోరుకుంటే దేవుడు మీకు ఇస్తున్నాడు కదా, మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా, మీకు అన్ని ఇస్తున్న సమస్తం మీకు ఇస్తున్నాడు కదా, మరి ఎందుకు చెప్పలేకపోతున్నారండి, ఎందుకు చెప్పలేకపోతున్నారు? హల్లెలూయా. మీరు చెప్పలేకపోతున్నారంటే దేవుడు వాక్యం మీలో పనిచేయట్లా, దేవుడు మీలో లేడు. దేవుడు ఎప్పుడైతే మనలో ఉన్నాడో, దేవుడు ఎప్పుడైతే మన మనసులో ఉన్నాడో, నువ్వు ఎవ్వరు ఏం చెప్పినా సరే నువ్వు ఆ మాట నువ్వు ఆలకించవండి. హల్లెలూయా. ఇక్కడ అవ్వదే పని చేసింది. దేవుడు అక్కడ అపవాది అవ్వ కళ్ళు కప్పేసి అవ్వను మోసపరిచాడు. అవ్వేం చేసింది, ఆదామును మోసపరిచింది. ఆ దెబ్బతో ఏమైందండి, దేవుని సన్నిధి నుంచి వాళ్ళు తొలగిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ఎప్పుడు అవ్వకూడదు. మనం ఎంతో మంది రమ్మంటారు, మన స్నేహితులు రమ్మంటారు, మన బంధువులు రమ్మంటారు, ప్రతి ఒక్కళ్ళు దేవుని సన్నిధి నువ్వు రోజు వెళ్తున్నావు కదా, దేవుడు నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, దేవుడు నేను ఉంటున్నావు కదా, ఈ ఒక్క రోజు నువ్వు వదిలేసేయమంటే ఆ ఒక్క రోజే దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడేమో. హల్లెలూయా. ఆ రోజే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడేమో, ఆ రోజే దేవుడు మీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడేమో. మీరు ఆ రోజే దేవుడిని వదిలేసి మీరు వెళ్తే దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గ్రహించుకోవాలండి, దేవునికి మనం ఎప్పుడూ దూరం కాకూడదు, దేవుడి సన్నిధిని మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ఎందుకంటే మనము దేవుడు ఏర్పరిచిన వ్యక్తులు, దేవుడు ప్రేమించి మనందరినీ ఈ రోజు ఇక్కడ ఒక్కసారి కూర్చోబెట్టాడండి. హల్లెలూయా. అలాంటప్పుడు మనం దేవుని మించి మనం దేన్ని ప్రేమించకూడదు. మనం ప్రేమించామంటే అది దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడే మనకి ఇది ఏదైనా అది మనం గ్రహించుకోవాలండి. హల్లెలూయా. మనం ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటే ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం చూద్దాం, 2వ అధ్యాయం 4-5 వచనం ఒకసారి చదువుకుందామండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి
మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసిన నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్ని హెచ్చరికలు హెచ్చరిస్తున్నారో చూడండి మనని. ఎఫెసు సంఘం గురించి ఏం మాట్లాడుతారండి? ఎఫెసు సంఘంలోనూ మొదలున్న ప్రేమ లాస్ట్ వరకు లేదంటండి. ఎఫెసు సంఘంలో మొదటి ఉన్న దేవుడి పైన ఉన్న ప్రేమ చివరికి లేదు, చివరి వరకు లేదు. అప్పుడు బాగానే ఉన్నారు. ఎఫెసు సంఘము దేవుడితో బాగానే ఉంది, కాకపోతే మొదట ఉన్నంత స్థితి లేదు. హల్లెలూయా. మొదటి ఉన్నంత స్థితి లేదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ దగ్గర నుంచి నా దీప స్తంభమును ఒక్క దెబ్బతో మీ దగ్గర నుంచి తీసివేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజులు క్రైస్తవులు కూడా అలాగే తయారైందండి. దేవుని మందిరానికి ఫస్ట్ లో మనం వచ్చినప్పుడు కొత్త ఒక వింత పాత ఒక రోతలాగా తయారైపోయింది. హల్లెలూయా. ఫస్ట్ లో మనం వచ్చేటప్పుడు దేవుడి సన్నిధిని ఆదివారం ఆరాధన స్టార్ట్ అవ్వకముందే 9ంటికి ఆరాధన అయితే 8ంటికి మన మందిరానికి వచ్చేస్తాం. మనతో పాటు మన పక్క వాళ్ళు ఎవరన్నా ఉంటే మందిరానికి వెళ్దాం రారా, 1 గంట 2 గంటల కదా వాక్యం వచ్చేసేద్దాం రమ్మని చెప్పేసి మనం వచ్చిన కొత్తలో, ఇప్పుడు కాదండి, మనం వచ్చిన కొత్తలో రా మందిరానికి వెళ్దాం రా, చక్కటి వాక్యం ఉంది, చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా దేవుడు మందిరంలో ఉన్నారు, మనకి ఏది కావాలంటే అది మనకి ఇస్తారు, మనం ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు రమ్మని చెప్పేసి మనం అనేక మందిని మందిరానికి తీసుకొస్తున్నాం. మందిరానికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు అలవాటు అయిపోయి నువ్వు పాత పడిపోయిన తర్వాత ఏం చేస్తున్నావండి? ఈరోజు క్రమంగా మనమే రావడం మానేస్తున్నాం మందిరానికి. అందుకే అక్కడ అంటున్నారండి, ఎఫెసు సంఘం గురించి ఏమంటున్నారు? మొదటి నీకున్న ప్రేమ చివరి వరకు నీలో లేదని చెప్పేసి ఆ మాట ప్రకారం నీ మీద నేను ఒక నెపము మోపాల్సి వస్తుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మన క్రైస్తవులు కూడా అదే విధంగా జీవిస్తూ ఉన్నారు. మొదట దేవుడిని ఇష్టపడుతున్నాం, దేవుడి దగ్గర ప్రతిదీ మనం పొందుకుంటున్నాం. మనకి ఏది కావాలంటే అది, మనకి ఏది అవసరమైతే అది. బిడ్డలు కావాలా, బిడ్డలు మనం అడుగుతున్నాం. మనకు ఆస్తులు కావాలా, ఆస్తులు మనం అడుగుతున్నాం. మనకు ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం మనం అడుగుతున్నాం. మనకు వాహనాలు కావాలా, వాహనాలు మనం అడుగుతున్నాం. మనకి ఏది కావాలంటే అది దేవుణ్ణి మనము మొదట వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రతిమాలుకొని అడిగి పొందుకుంటున్నాం. పొందుకున్న తర్వాత అవన్నీ మనం సొంతం చేసుకున్న తర్వాత అవన్నీ దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామండి? దేవుడు లెక్క చేయడం మానేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడికండి ఇవ్వటమో తెలుసు, తీసుకుంటామో తెలుసు. దేవుడు మరి ఎందుకు నేను ఇలా చేస్తున్నాను కదా, నా దగ్గర నుంచి తీసుకుంటలేదు దేవుడు అని చెప్పేసి మీరు ఆలోచించుకోవచ్చు. ఆయన కృపామయుడు, ప్రేమ గల తండ్రి అండి. నువ్వు మారతావు, మీరు ఇంకా మారతారు. మీరు తప్పుదారిలోకి వెళ్తున్నారు. మా దైవ జనురాల చేత వాక్యం వింటున్నాము, లేదా దైవ సేవకుడి దాకా వాక్యం వినిపిస్తున్నాను, నా వాక్యం చదువుతున్నారు. వీళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా మారతారు అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం విన్న తర్వాత కూడా మనం మారలేదు, దేవుడు సన్నిధిలోకి వచ్చి మనం మారలేదు అంటే నువ్వు దేనినైతే ప్రేమిస్తున్నావు, దేన్ని చూసి నువ్వు గర్వంతో విర్రవీగుతున్నావు, దాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఒక్క దెబ్బతో తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎఫెసు సంఘాన్ని అంటున్నారు, మీ దగ్గర నుంచి దీపస్తంభమును తీసివేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారండి. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అది ఎఫెసు సంఘానికి కదా, అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు, 1000 సంవత్సరాల కింద జరిగిన వాక్యమే కదా అది అని మీరు అనుకుంటే అది పొరపాటు మనం చెందిన వాళ్ళమే. ఆ మాట మనం అనుకుంటే వాక్యం మనలో లేనట్టే, బైబిల్ గురించి అసలు మనకు తెలియదన్నట్టే. హల్లెలూయా. అలా మనం ఎప్పుడు మనము అనుకోకూడదండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. మనకి ఏది కావాలంటే అది దేవుడు ఇస్తున్నాడు. మనం ఏది కోరుకుంటే అది మన దేవుడు మనకి ఇస్తున్నాడు. మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే మనతో, మన కుటుంబంలో, మనలో ఉన్నాడంటే మనకి ఏ విషయంలో మనకు లోటు అనేది ఉంటుంది అంటారా? మనకి ఏమి ఉండదు. దాన్ని మనం ఉంచుకోవాలా వద్దన్నది ఒక్కసారి మీ అంతరాత్మతో మీరు ఆలోచించుకోండి. దేవుడికి ఇష్టమైన కార్యం నేను ఏమైనా చేస్తున్నానా? దేవుడికి ఇష్టమైన పని నేను ఏమైనా చేస్తున్నానా? దేవుడికి వ్యతిరేకంగా నేను జీవిస్తున్నానా? దేవుని సేవకుకి నేను ఏమైనా అడ్డు వెళ్తున్నానా? దేవుని పరిచర్య విషయంలో నేను ఏమైనా సహకరించడం లేదా? దేవుని పని విషయంలో నేను ఏమైనా పాలు పంచుకోవడం లేదా? లేదా దేవుడికి ఇష్టమైన రీతిగా నేను జీవించటం లేదా? ఒక్కసారి మీరు గ్రహించుకోవాలి ప్రతి ఒక్కరు. హల్లెలూయా, హల్లెలూయా. అది అన్యులకి అనుకోండి, అన్యులు ఈ వాక్యం వింటలేదు. వాళ్ళ అన్యులకి ఆ విషయం బైబిల్లో ఉన్న జ్ఞానం వారికి తెలియదు. బైబిల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. కాబట్టి
దేవుడు వాళ్ళని ప్రేమతో వాళ్ళని మార్చుకుంటానికి దేవుడు చూస్తున్నాడు. మీకు వాక్యం తెలుసు, దేవుడితో సహవాసం తెలుసు, దేవుడితో ఏ విధంగా జీవించాలో తెలుసు, దేవుడు పరిచర్య ఏ విధంగా చేయాలో తెలుసు, మనం ఏ విధంగా జీవిస్తే దేవుడు మనం దీవిస్తాడో మనకు తెలుసు. అయినా సరే మనం ఎఫెసీ సంఘములాగా మనం ఉండకుండా మనం ఏం చేయాలి? మునుపుడి స్థితిని మనం మర్చిపోతున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము మునుపుడి స్థితిని గుర్తుంచుకోవాలి. మునుపుడి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం? ఆరాధన టైంకి మనం మందిరంలో ఉండేవాళ్ళం. ఈ రోజు ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుండగా 12 వరకు వస్తూనే ఉన్నారు. హల్లెలూయా. అంటే మునుపుడి స్థితి మనలో ఉందా? నేను మిమ్మల్ని విమర్శించట్లేదండి. మిమ్మల్ని ఎవరిని నేను ఏమి అన్నాను, మిమ్మల్ని విమర్శించే పార్టీ నేను కాదు. విమర్శిస్తే దేవుడు నన్ను ఊరుకోడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎంతగానో ప్రేమిస్తే మోషేని ఇశ్రాయేలు ప్రజలు ఇసుకిచ్చేశారు. మాకు మంచినీళ్ళు కావాలనో, లేకపోతే మాకు ఈ చికెన్లు కావాలనో, లేదా సంథింగ్ మాకు మాంసం కావాలనో ఎన్నో రకాలుగా హింసించారు. అవన్నిటికీ హింసించిన తర్వాత ఏం చేశాడు? అతనికి మోషేకి కోపం వచ్చింది. దేవుడు ఒకసారి బండ మీద కర్రతో ఒక దెబ్బ కొట్టు వాటర్ వస్తాయని చెప్తే ఇతను మోషే ఏం చేశాడు? వీళ్ళు ఇసుకిచ్చిన దానికి 2 సార్లు కొడుతున్నాడు. 2 సార్లు కొట్టేదానికి దేవుడు ఏమన్నాడండి? నా బిడ్డలు నువ్వు ఇసుక్కున్నావు కదా, నా బిడ్డలు నువ్వు ఇచ్చేసావు కదా, నువ్వు కానాను వెళ్ళవని చెప్పేసి దేవుడు మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. అలాగే నేను మిమ్మల్ని కోపడటం కాదు, మీ మీద నేను ఇసుక్కుంటాం కాదు, ఇంకోటి ఏమీ కాదు. వాక్యంలో ఉన్నది మీతో చెప్తున్నాను. హల్లెలూయా. వాక్యమే మీతో చెప్తున్నాను. వాక్యం అంటే దేవుడు మాటలే మీతో చెప్తున్నా. దేవుడికి ఏ విధంగా మనం ఇష్టంగా ఉండాలన్నది మీతో చెప్తున్నాం. దేవుడితో ఏ విధంగా మనం ఉంటే దేవుడితో సహవాసం మనం చేయగలమో మీతో చెప్తున్నాను. అంతే తప్ప మిమ్మల్ని ఎవరిని నేను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అనేవాడి కాదు. అంటే 12ంటికి మీరు వచ్చారని మిమ్మల్ని టైంతో సహా చెప్పానంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మనకు ఆరాధన టైం ఒకటి ఉంది. మనకు ఉపవాస ప్రార్థనకి 9ంటికంటే మనం 9ంటికి ఉండాలి, 10ంటికంటే 10ంటికి ఉండాలి. దేవుడు ఒక క్రమం ఏర్పరిచారు. మనం క్రైస్తవులు అండి. దేవుడు ఏర్పరిచిన క్రమం ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడి పనిలో మనం ఒక్కళ్ళము పాలు పంచుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా మనం ఇష్టపడతాడో మనం తెలుసుకోవాలి. దేవుడు ఎఫెసీ సంఘం లాగా ఫస్ట్ లో మంచి ప్రేమను చూపించి తర్వాతకు వచ్చేదాకా మనం ప్రేమ తగ్గించకూడదండి. ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఈ మధ్యకాలంలోనూ వచ్చిన కొత్తలో చాలా దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన పరిచర్యలో పాత వాళ్ళు ఉన్నవాళ్ళు కన్నా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు పరిచర్యలో మంచిగా పాలు పంచుకుంటూ ఉంటున్నారు, మంచిగా ఇది చేస్తూ ఉంటున్నారు. వాళ్ళని చేసిన తర్వాత ఈ పాత వాళ్ళని చూసి అడిగాడు ఏమవుతున్నారు? చెడిపోతున్నారు. అలా మనం ఉండకూడదు. నువ్వు మొదట ఏ స్థితిలో దేవుని ప్రేమించావో మన చివరి క్షణం వరకు అదే స్థితిలో మనం దేవుని ప్రేమించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు దీపస్తంభం మన దగ్గర నుంచి తీసివేయడు. అప్పుడే దేవుడు మనకి మంచి ఆరోగ్యంతో మన కుటుంబాలను కడతాడండి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు తీసివేస్తాడు. కుటుంబంలో ఏ సమస్య ఉండదు. నువ్వు దేవుణ్ణి యథార్థంగా ప్రేమించండి, దేవుడిని యథార్థంగా మీరు ప్రార్థించండి. మనసులో ఏ కపటము లేకుండా, ఏ ఆలోచన లేకుండా, దేవుని ఏ దురుద్దేశం లేకుండా దేవుని మీరు వెతకండి. మీ కుటుంబంలో ఏది లోటు అనేదే ఉంచడం దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు చెబుతూనే ఉన్నారు. వాక్యం ప్రకారంగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ వాక్యం ప్రకారం నడుచుకున్న కుటుంబం ప్రతి ఒక్కటి దేవుని చేత దీవించబడుతూ ఉంది. దేవుడు ఎంత ఇదిగా ప్రేమించాడండి మనని, ఎంత ఇదిగా ప్రేమించాడు. ఆయన మన కోసం ఆయన కల్వరి కొండ పైన ఆయన సిలువ మోసారండి. సిలువ ఆయన మన కోసం ఆయన బరిసితో పట్లు కడుపులో పొడిపించుకున్నారు, పక్కడంలో పొడిపించుకున్నారు. మన కోసం ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు. మన కోసం ఆయన అనేక శ్రమలు పొందారు. మన కోసం ఆయన ఎన్నో అవమానాలు పొందారండి. ముఖం మీద కాండ్రించి ఉమ్ము వేస్తే తుడుచుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. అంత ఇదిగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడే, అంత ఇదిగా దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడే. మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మనం ప్రేమించట్లేదు. దేవుడు ఎన్ని అవమానాలు పడటానికి కారణం నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు కాబట్టి దేవుడు ఆ రోజు అవమానాలు పడ్డాడండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసుకుందాం. 5-6 వచనాలు నేను ముగించేస్తాను. 614 పేజీ నెంబర్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మన అతిక్రియలను బట్టి చదువు. అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనమందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దోషములు మోపాడండి? యెహోవా. మనందరి దోషములు ఆ ప్రభు వారి పైన మోపాడండి. హల్లెలూయా. ఆయన ఏమైనా అతిక్రమం చేసినవాడా? అతను ఏమైనా దేవుడు తప్పు చేసినవాడా?
అతను ఏమన్నా అబద్ధాలు ఆడినవాడా, లేకపోతే ఏమన్నా పాపాలు చేసిన వాడండి? ఏమీ కాదు. ఆయన నా దోషములు బట్టి ఆయన శిక్షించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన శిలువ మరణం పొందాడండి. మనం తెలుసుకోవాలి. మనం వాక్యం చదువుతున్నామంటే దానిలో ఉన్న అర్థం మనకు తెలిస్తే, దేవుడు మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడన్న జ్ఞానం మనకు వస్తే మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. దేవుడు ఇచ్చిన దానిని మనం ప్రేమించమండి. దేవుణ్ణి మనం ప్రేమిస్తాం. దేవుని సన్నిధిని మనం ప్రేమిస్తాం. దేవుని పనిని మనం ప్రేమిస్తాం. దేవుని పరిచర్యను మనం ప్రేమిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపిస్తారు. ఒక్కొక్కరికి పాటలు పాడే తలంపిస్తారు, ఒక్కొక్కరికి వాక్యం చెప్పే తలంపిస్తారు, ఒక్కొక్కరికి పరిచర్య చేసే తలంపిస్తారు, ఒక్కొక్కరు దేవుడు కార్యక్రమానికి సహకరించే తలంపిస్తారు. ఎవరికి వారు వారి తలంపుల ప్రకారం దేవుడికి మనము పరిచర్య చేసుకుంటూనే పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అండి. ఈ రోజు ఎవ్వరు కన్న తల్లిదండ్రులైనా సరే, మన కడుపులు పుట్టిన పిల్లలైనా సరే మన కోసం ప్రాణం ఇవ్వమంటే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఇవ్వరండి, ఎవరు ఇవ్వరు. ఆ సృష్టికర్త అయిన మన తండ్రి దేవుడు, ఆ యేసు ప్రభు వారు మన కోసం ఆయన ప్రాణాన్నే మనకు త్యాగం చేశారు. హల్లెలూయా. మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణాన్నే మన గురించి త్యాగం చేశారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిని మనం ప్రేమించాలి, ఆయనను మనం ప్రేమించాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నామండి. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన నామంలో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇప్పుడు ప్రభా కొద్దిసేపు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రము నాయన. తండ్రి ప్రభా, ఇక్కడ మమ్మల్ని ప్రభా ప్రేమతో ఆహ్వానించిన అమ్మగారిని ప్రభా, మీరు వారి కుటుంబాన్ని, అమ్మగారిని తండ్రి, దైవ సేవకులను అయిన ప్రభా ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు వరుసను మీరు దీవించండి. వారి సంఘాన్ని ప్రభా మీరు దీవించండి తండ్రి. సంఘ బిడ్డలను తండ్రి మీరు దీవించండి నాయన. తండ్రి ప్రభువా, ఆ విశ్వాసులు వారి వారి కుటుంబంలో ఏ అవసరాలు అయితే ఉన్నాయో తండ్రి మాకైతే తెలియదు అని సమస్తము మీకు తెలుసు తండ్రి. నాయన ప్రభా, వారి సమస్త అవసరాలు మీ నామంలో తీర్చండి తండ్రి. ప్రభా, మీరు మాకు ఏర్పాటు చేసిన దట్టి ప్రభా మేము అతిశయపడకుండా తండ్రి, మేము మిమ్మల్ని ప్రేమించే జ్ఞానమైన మనసు మాకు మీరు కలగజేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభా మమ్మల్ని మీరు నింపండి తండ్రి. స్తోత్రము నాయన. మీ సన్నిధిలో ప్రభా నిలిచే నాయన ప్రభా నిలిచే మార్గమును మాకు మీరు దయచేయండి. మంచి ఆలోచనతో ప్రభా మీరు మమ్మల్ని నింపండి తండ్రి. స్తోత్రం నాయన. ఆయన ప్రభా దైవ సేవకురాలు అమ్మగారిని మీరు దీవించండి, పాస్టర్ గారిని మీరు దీవించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాలు మీ నామంలో దయచేయండి తండ్రి. నాయన ప్రభా వారికి మీరు ఏర్పాటు చేసిన ఈ సంఘమును ప్రభా మీరు దీవించండి. ఈ సంఘ బిడ్డలను మీరు దీవించండి తండ్రి. ఈ సంఘంలో ప్రభా అమ్మగారి చేత ప్రభా ఇంకా అనేక ఆత్మలు రక్షించబడడానికి మీరు కృప చూపించండి తండ్రి. స్తోత్రము నాయన. తండ్రి ప్రభా పైన మందిరం పనులు జరుగుతూ ఉండగా తండ్రి, దానికి కావాల్సిన ధనమును ద్రవ్యము ప్రతి ఒక్కదాన్ని మీ నామంలో ఏర్పాటు చేయమని, త్వరగా మందిరం పనులు కూడా పూర్తవడానికి తండ్రి అనేక మంది మనసులు ప్రభు వాళ్ళ మనసులను తండ్రి మీరు ప్రేరేపించి దానికి కావాల్సిన సహకారం అందించడానికి వారికి మంచి మనసు కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.